అతని వైఫ్ కాఫీ తీసుకొచ్చిచ్చింది. డైరెక్టర్ వెయిట్ చేస్తోంది. ప్రొడ్యూసర్ వచ్చాడు. లడ్డు లాంటి డైరెక్టర్ కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ కథే మన సినిమా. డైరెక్టర్ చెప్తుంది, ఇప్పుడు మన కథ ఏంటంటే, ఆ లడ్డు డైరెక్టర్ కథ స్టార్ట్ చేసింది. ఇదేంట్రా స్వామి? తర్వాత ఏంటో చెప్పు. ఇప్పుడు కంతే రాశానమ్మే. తర్వాతది రేపు రత్తానే. ఏకటమ్మా ఎట్టగుంది? సూపర్ ఉందమ్మా. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్నంతగా మనసు తహతహలాడిపోతుంది. ఆహా, నీకు తహతహలాడిపోతున్నావు మోకైతే. మీరు ఊరుకోండమ్మా, వాళ్ళు అలాగే అంటారు. మీరు రాసేయండమ్మా. అంతేనంటావా? అంతేనమ్మా, మీరు నింపేయండమ్మా. పేపర్లని నిండిపోవాలంతే. ఏంటలా ఎర్రి మొహాలేసుకొని చూస్తున్నారు? ఎల్లడిక నుంచి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. రావే. కూర్చుని నువ్వు కూడా కూర్చో కట్టమ్మా. బాహుబలి 3 లాంటి సినిమా ప్లాన్ చేయాలి. ఆ జక్కన 1, 2 తీస్తే ఈ జక్కి 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ కళావతి. ఎంత ధైర్యమే నీకు? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంకా ఏంటి నడుస్తున్నావు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఎవడి మీద కంప్లైంట్ చేసావే? ఈ విషయం ఈయనకెలా తెలిసింది? అంటే ఇన్స్పెక్టర్ కిరణ్ చెప్పిందా? ఏంటి ఏం మాట్లాడావు? ఏం చెప్పి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నాకు తెలియకుండా 20 లక్షలకు షూరిటీ సంతకం పెడతావా? ఏ ధైర్యంతో అలా చేసావే నువ్వు? బాగా కొవ్వు పట్టిందే నీకు. అసలు ఎవరే వాళ్ళు? 20 లక్షలకు సంతకం పెట్టావంటే మీ మధ్య అంత ర్యాప ఉందా? కొంచెం కూడా భయం అనిపించలేదా? పైగా అది మోసం చేసేంత వరకు తెచ్చుకున్నావు. మోసపోయిన తర్వాతైనా నాతో ఒక్క మాటైనా చెప్పావా? మీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేసిందండి.